ప్రభు స్తోత్రం. 35వ కీర్తన మొదటి నుంచి 10 వచనాలు. యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడును, నాతో పోరాడు వారితో పోరాడుము. కేడెమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలువుము. ఈటె దూసి నన్ను తరుము వారిని అడ్డగింపుము. నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము. నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగును గాక. నాకు కీడు చేయనాలసించు వారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురుగాక. యెహోవా దూత వారిని పారదోలును గాక. వారు గాలికి కొట్టుకొని పోవు పొట్టువలె ఉందురుగాక. యెహోవా దూత వారిని తరుమును గాక. వారి త్రోవ చీకటి అయి జారుడుగా ఉండును గాక. నన్ను పట్టుకొన్న వాళ్ళని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వల ఒడ్డిరి. నా ప్రాణము తీయవలనని నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి. వానికి తెలియకుండా చేటు వాని మీదికి వచ్చును గాక. తాను ఒడ్డిన వలలో తానే చిక్కుబడును గాక. వాడు ఆ చేటులోనే పడును గాక. అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. అప్పుడు యెహోవా నీ వంటి వాడేవాడు? మించిన బలం గాని వారి చేతి నుండి దీనులను, దోచుకొని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనును. కంటిన్యూ చేయమంటారా? చెయ్యి ప్రశాంత్. కూట సాక్షులు లేచుచున్నారు, నేను ఎరుగని సంగతులను గూర్చి నన్ను అడుగుచున్నారు. మేలులకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు. నేను దిక్కులేని వాడనైతిని. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె పట్టు కట్టుకుంటరి. ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని. ఆయనను నా ప్రార్థన నా ఎదులోనికి తిరిగి వచ్చి ఉన్నది. అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకుంటుని. తన తల్లి మృతి నొందినందున దుఃఖ వస్త్రములు ధరించు వాని వలె కృంగుచుంటిని. నేను కూలి ఉండుట చూచి వారు సంతోషించి గుంపు కూడిరి. నీచులను నేను ఎరుగని వారును నా మీదికి కూడి వచ్చి మానక నన్ను నిందించిరి. విందు కాలమునందు దూషణలాడు వదలబోతు వలె వారు నా మీద పండ్లు కొరికిరి. ప్రభువా, నీవెన్నాళ్ళు చూచు ఊరకుందువు? వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపుము. నా ప్రాణమును సింహముల నోట నుండి విడిపింపుము. అప్పుడు సమాజములో నేను నిన్ను స్తుతించెదను, బహుజనులలో నిన్ను నృతించెదను. నిర్హేతుకముగా నాకు శత్రులైన వారిని నన్ను గూర్చి సంతోషపనీయకుము. నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్ను గీటనీయకుము. వారు సమాధానపు మాటలు ఆడరు. దేశమందు నెమ్మదిగా ఉన్న వారికి విరోధంగా వారు కపట యోచన చేదురు. నన్ను దూషించటకై వారి నోరు పెద్దదిగా తెరుచుకొనుచున్నారు. ఆహా ఆహా, ఇప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అనుచున్నారు. యెహోవా, అది నీకే కనబడుచున్నది కదా. మౌనంగా ఉండకము. నా ప్రభువా, నాకు దూరంగా ఉండకము. నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము. నా దేవా, నా ప్రభువా, నా పక్షము నా వ్యాజ్యమాటకు లెమ్ము. యెహోవా నా దేవా, నీ నీతిని బట్టి నాకు న్యాయం తీర్చుము. నన్ను బట్టి వారు సంతోషింపుకొందురుగాక. ఆహా, మా ఆశ తీరును అని మనసులో వారు అనుకోకపోదురుగాక. వారిని మృంగివేస్తామని వారు చెప్పుకొనక ఎందురుగాక. నా అపాయంను చూచి సంతోషించే వారందరూ అవమానం అందుదురుగాక, లజ్జపడుదురుగాక. నా మీద అతిశయపడు వారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించు వారు ఉత్సాహధను చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడును గాక అని వారు నిత్యం పలుకుదురు. నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపములు చేయును. ఆమేన్. ఈ ఆడియో చూడడానికి ఎట్లుంది? బాగానే ఉందండి. మృత్యుంజయ రైట్. ప్రభు స్తోత్రములు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఉదయకాలం ప్రభు సన్నిధికి చేరువచ్చిన ప్రియులైన వారందరికీ వందనాలు. అలాగే కూడికి నడిపిస్తున్న ప్రియులు హనోకన్నకు కూడా వందనాలు తెలియచేస్తున్నాను. కీర్తనల గ్రంథంలో నుండి 35వ కీర్తనలో ఈ ఉదయకాలం మనం చదువుకున్న వాక్య భాగంలోంచి దేవుని వాక్యాన్ని మనం విందాం. 27వ వచనం చదువు. 28వ వచనం, 27, 28. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహ ధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించి యెహోవా ఘనపరచబడును గాక అని వారు నిత్యం పలుకుదురు. నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపములు చేయును. యెహోవా
తన సేవకుని క్షేమము చూచి ఆనందించువాడు అనే మాట ఇక్కడ మనం చదువుతున్నాం. నిన్న మనం చదివిన కీర్తనలో కూడా 34వ కీర్తనలో వచనం 10లో మనం చూస్తున్నాం. చూడండి, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అనే మాట మనం నిన్న కీర్తనలో కూడా జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత 22లో కూడా అటువంటి వచనమే ఉందన్నమాట. ఈ కీర్తనలో యేసు ప్రభు పలికిన మాట మనం చూస్తాం. నిర్హేతుకముగా నాకు శత్రువులైన వారు, నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించువారు అనే మాట మనం చూస్తున్నాం. కానీ యెహోవా తన సేవకుని క్షేమాన్ని విచారిస్తున్నాడు అనే మాట మనం చూస్తున్నాం. ఈ కీర్తనలో దావీదుని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, దావీదు తన జీవితంలో అభిషేకించబడినవాడు, దేవుని యొక్క చిత్తం ప్రణాళిక కలిగిన వాడు. ఆయన స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ రెండు ప్రభు ముందే చెప్పాడు. దావీదు జీవితం అనేది సౌలులాగా మధ్యాంతరంగా అది ముగించబడింది కాదు. దేవుడు సౌలు గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఆయన ఏం చెప్పాడంటే, నేను ముందు నిన్ను ఇలా చేద్దాం అనుకున్నాను, కానీ అది ఇప్పుడు జరగట్లేదని ప్రభు మధ్యలో ఆయన పట్ల ప్రణాళిక ఆపేశాడు. సమూయేలు మొదటి గ్రంథంలో 13వ అధ్యాయంలో సదాకాలం ఇశ్రాయేలు మీద రాజ్యం స్థిరపరచాలనుకున్నాను 14లో అన్నాడు. అయితే నీ రాజ్యం నిలవదని చెప్పి యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొన్నాడని చెప్పి. అయితే దావీదు విషయానికి వచ్చినట్లయితే, దావీదు గురించి ఇక్కడ దావీదు గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, దావీదు ఆరంభం నుండి దావీదు ముగింపు వరకు ప్రభు మాట్లాడాడు. దావీదు సింహాసనం గురించి మనం ఆలోచిస్తే అది అంతము లేనిది అనే మాట మనం చదువుతాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 33 చదవండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 33వ వచనం. ఇంకా వీడియోస్ ఆన్ చేయలేదు చాలామంది. లివింగ్స్టన్ చాలా మంది ఆన్ చేయలేదు. మీరందరూ వీడియోస్ ఆన్ చేయండి. వీడియోస్ ఆన్ చేయని వాళ్ళని నేను చెప్పే కదన్నా వెయిటింగ్ రూమ్లో పెట్టండి. రైట్, చదవండి. ఆయన గొప్పవాడై సర్వోన్నతుడు కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు అని ఆమెతో చెప్పారు. 33వ వచనంలో ఆయన రాజ్యము అంతము లేనిది, ఆరంభం ఏమని చెప్పాడంటే దేవుని చిత్తానుసారమైన మనసు గలవాడు. దావీదు గురించి మాట్లాడుతున్నాడు, అంతము లేని సింహాసనం, అంతము లేని రాజ్యం అని చెప్పాడు. కాబట్టి ప్రభు అభిషేకించబడినవాడు లేదా ప్రభువే గణపరుస్తున్న సేవకుడు దావీదైతే, ఆ దావీదును అంతమొందించాలని తరుముతున్నాడు సౌలు. సో సౌలు కూడా ఎలాంటి వాడు అంటే, రాత్రి మనం వర్తమానంలో విన్నట్లుగా దావీదు అంటే ఒక పర్సన్ అనుకుంటున్నాడు, కానీ ఆ దావీదు యొక్క అభిషేకాన్ని గుర్తించిన వాడు కాదు. మీరు చూడండి, శత్రువు తరుముతున్నప్పుడు దావీదు రాసే కీర్తనలు మనం చదువుతున్నప్పుడు, ఇదే కీర్తన మెస్సియా కీర్తన అనే మాట మనం ఈ ఉదయం చదువుకున్న వర్తమానంలో 19వ వచనంలో ఉన్న వచనాన్ని బట్టి మనం చెప్పుకున్నాం. అంటే దావీదు క్రీస్తును గూర్చి మాట్లాడుతున్న అభిషేకం గలవాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం లేదా 15వ అధ్యాయం, యోహాను సువార్త 25వ వచనం చూడండి. 15:25. అయితే
నన్ను నిర్హేతుకంగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వాక్యము నెరవేరినట్టు ఇలా జరిగింది. రైట్, ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి పలకబడిన వాక్యం. సో దావీదు క్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు. సో దావీదు మీద అభిషేకం ఉంది, క్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ వలన మాట్లాడుతున్నాడు అనే మాట మనం చూస్తున్నాం. దావీదు గురించి ఈ సందర్భంలో రాస్తూ అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ వలన మాట్లాడుతున్న దావీదు అనే విషయం దగ్గర ఏం చెప్పాడంటే, 2వ అధ్యాయంలో అతడు ప్రవక్త అనే మాట 30వ వచనంలో చెప్పాడు. అతడు ప్రవక్త. సో ఆయన ముందే చెప్పాడు క్రీస్తుని గురించి, ఆయన ముందే చెప్పాడు ఆయన పునరుద్ధానాన్ని గురించి, ఆయన ఆరోహణం గురించి, ఆయన యాజకత్వం గురించి, తర్వాత ఆయన 2000 సంవత్సరాలు ఆయన దేవుని కుడి పార్శ్వాన ఆసీనుడే ఉండటం గురించి, ఇవన్నీ ఆయన ముందే దావీదు చెప్పాడు. ఇవన్నీ పరిశుద్ధాత్మ వలన చెప్పాడు. సో అభిషేకం గలవాడు దావీదు. ఇటువంటి అభిషేకం గల దావీదును ఏం చేస్తున్నారంటే తరుముతున్నారు అనే మాట మనం చూస్తున్నాం. 35వ కీర్తనలో నా ప్రాణము తీయగోరువారు అనే మాట 4వ వచనంలో చెప్పాడు. నిర్నిమిత్తముగా గుంట తవ్వుతున్నవారు 7వ వచనంలో చెప్తున్నాడు. సో ఈ విషయాలు మనం చదువుతున్నప్పుడు శత్రువు తరుముతున్నాడంటే, శత్రువు గుంట తవ్వుతున్నాడంటే ఖచ్చితంగా ఆ శత్రువుకు దావీదు యొక్క అభిషేకం తెలియదు. కానీ ప్రభువు మాత్రం తన సేవకుని క్షేమాన్ని విచారిస్తున్నాడు అనే మాట మనం చూస్తున్నాం. అలాగే యోసేపు గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఆదికాండ గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చదువుదాం. చూడండి, ఆదికాండం 39. ఎవరిదాన్న మైక్ అది? చిన్నబాబు అండి. చిన్నబాబు బ్రదర్, మీరు వీడియో ఆన్ చేసుకోలేదా? చేశాడండి. మైక్ ఆన్లోనే ఉంది. 37వ అధ్యాయం చూడండి, ఆదికాండ గ్రంథంలో ఒక వాక్యాన్ని చదువుదాం. 2వ వచనం. యాకోబు వంశావళి ఇది. యోసేపు 12 ఏళ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును కూర్చిన సమాచారం వారి తండ్రి యొద్దకు తెచ్చుండువాడు. రైట్, ఈ వచనాల్లో క్రిందకు రాస్తూ అని చెప్పాడు 4వ వచనంలో. సో యోసేపును వారి క్షేమ సమాచారం కూడా అడగలేదు అనే మాట మనం ఇప్పుడు చూస్తున్నాం. సో యోసేపు గురించి కూడా మనం ఎరుగుదాము. యోసేపు కూడా మరి కళను కలిగిన వాడు అనమాట, అంటే భవిష్యత్తు కలిగిన వాడు. యోసేపు ఆరంభం, యోసేపు యొక్క అంతం రెండు ప్రభు ముందే చెప్పాడు. యోసేపు ఎక్కడికి వెళ్తాడని చెప్పాడు ప్రభు అంటే, ఈ అధ్యాయంలో యోసేపు తన కలలో ఇలా చెప్పాడు కదా, సూర్య చంద్రులు 11 నక్షత్రములు నాకు సాష్టాంగ నమస్కారం చేస్తాయని. అంటే అతని యొక్క ఉన్నతమైన స్థితి ముందే ప్రభు చెప్పేశాడు. అతని ఆరంభం చెప్పాడు, అతని అంతం చెప్పాడు. కానీ ఆయన జీవితంలో ఆయన క్షేమాన్ని విచారించిన వ్యక్తులను మనం చూస్తున్నాం. శత్రువులు తరిమేరు. ఆదికాండ గ్రంథంలో యాకోబు యోసేపు గురించి ప్రవచనం మాట్లాడినప్పుడు 49వ అధ్యాయం 23లో ఏమన్నాడంటే, విలుకాండ్రు అతన్ని వేధించిరి, వారు బాణములను వేసి అతన్ని హింసించిరి అన్నాడు. కీర్తనాకారుడు కూడా ఇలాంటి వర్ణనే చెప్పాడు యోసేపు గురించి. తన కొడుక్కి ఏమని పేరు పెట్టుకున్నాడంటే మనష్షే, అంటే నేను ఇంక బాధను మర్చిపోవాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే అతడు ఆ బాధను మర్చిపోయాడు. అతడు ఎఫ్రాయిం అభివృద్ధి చెందాడు. రెండవ కుమారుడి పేరు ఎఫ్రాయిం అభివృద్ధి చెందాడు. మనం చదువుకుంటున్న దావీదు కానీ యోసేపు కానీ వారి జీవితంలో ప్రభు ఆరంభం చెప్పాడు, అంతం చెప్పాడు దావీదు గురించి కానీ వారు నిర్విహేతుకంగా ద్వేషించబడ్డారు. నిర్నిమిత్తంగా వారికి గుంటలు తవ్వారు, వారిని తరిమారు. దీని అంతటి గల కారణం ఏంటి తెలుసా? వారి మీద ఉన్న అభిషేకాన్ని గుర్తించకపోవటమే, లేదా వారి ఎడల దేవుని యొక్క ప్రణాళికను గుర్తించకపోవటమే. యోసేపు పట్ల దేవుని ప్రణాళికను
వాళ్ళ అన్నలు గుర్తించలేదు. యోసేపుని ఏమన్నారు అన్నలు? ఈ కలలు కనువాడు వస్తున్నాడు, వీడిని ఈరోజు చంపేద్దాం, వీడి కళలు ఏమవుతాయి అన్నారు. 19:37. దావీదుని ఏమన్నారు సహోదరులు? నీ హృదయపు గర్వమును చెడుతనమును మాకు తెలుసు అని చెప్తూ, అరణ్యములో ఆ చిన్న మందను ఎవరి వశం చేసేవన్నారు. 17:28 సమూయేలు మొదటి గ్రంథం. సో ఇదన్నమాట నిర్హేతుకముగా ద్వేషించబడటం అంటే, నిర్నిమిత్తంగా ఎందుకంటే ఈ సీన్ అంతటి వెనకాల సాతానుగాడు ఉంటాడు. అసలు ద్వేషం వాడిది, అసలు అసూయ వాడిది. వాడు మనుషులను వాడుకుంటూ ఉంటాడు. అందుచేత వాళ్ళు నిర్నిమిత్తంగా ద్వేషిస్తూ ఉంటారు. అయినా కూడా ప్రభు ఆరంభంలో చెప్పిన ఆ ముగింపు ఏదైతే ఉందో దాన్ని మనం నమ్మి మనం కొనసాగాలి. ఎందుకంటే జకర్యా గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చాలాసార్లు చదువుతాము, అయినా ఒకసారి చదువుతాం. జకర్యా గ్రంథంలో 4వ అధ్యాయంలో ఒక వాక్యం రాశాడు చూడండి. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 9 4:9. జెరుబ్బాబెలు చేతులు ఈ మందిర పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నుండి మీ వద్దకు పంపినాడని నీవు తెలుసుకుందువు. కార్యములు అల్పములై ఉన్న కాలమును అతని చేతులు ముగించును అనే మాట చెప్పాడు. తర్వాత మనం చదువుతున్న ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా 1వ అధ్యాయంలో మాట్లాడుతూ 3-6 ఈ సక్రియ ఆరంభించిన వాడు ముగిస్తాడు, యేసుక్రీస్తు దినం వరకు కొనసాగిస్తాడు అన్నాడు. కాబట్టి మన జీవితాల్లో మొదలు తెలుసు, మనకు ముగింపు తెలుసు. మనం కూడా ఈ పరిచయకు పేరు పెట్టుకున్నాం, అదుల్లాము నుండి అరారాత్ వరకు అని. అదుల్లాము నుండి అరారాత్ వరకు అనే పేరు మనం పెట్టుకున్నా కూడా మన ముగింపు ఏంటో మనకు తెలిసినా కూడా కొన్నిసార్లు తరుముతున్న శత్రువులను బట్టి, నిర్నిమిత్తంగా ద్వేషిస్తున్న వారిని బట్టి, నిర్నిమిత్తముగా గుంటలు తవ్వుతున్న వారిని బట్టి మనము బెదిరిపోతూ ఉంటాం అన్నమాట. చాలా బెదిరిపోయి మనము ఆత్మ నడిపింపు లేని మాటలు, అభిషేకంతో సంబంధం లేని ఆలోచనలు కలిగి ఉంటాం. కానీ ఈ ఉదయకాలం మనం చదువుకున్న ఈ భాగాలను బట్టి ప్రభు ప్రారంభించాడు, ప్రభు ముగిస్తాడు. మధ్యలో తరుముతున్న వారికి ఖచ్చితంగా తెలియలేదు. ఎందుకంటే యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం మనం చదివితే ఏం రాశాడు చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ చదవండి. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు. ఈ తిరుగుబాటు ఎవరైతే చేస్తున్నారో వారి గురించి చెప్తూ ఏం చెప్పాడంటే, వారికి తెలివి లేదు అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేశాడు. ఇశ్రాయేలుకు తెలివి లేదు అనే మాట, నా ప్రజలు యోచించరు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు తెలివి లేదు అంటున్నాడు 3వ? ఎందుకంటే దాని పట్ల దేవునికో ప్రణాళిక ఉంది, దేవునికో చిత్తం ఉంది. ఎందుకంటే 1వ అధ్యాయం 9వ చూడండి. ఒకవేళ ఇశ్రాయేలు పట్ల దేవునికి ప్రణాళిక లేకపోతే అది సొదొమ వలె గొమొర్రాను పోలి ఉండును అన్నమాట. సో భవిష్యత్తులో దేవుడు ఇశ్రాయేలు పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇశ్రాయేల్ అనే పేరులో షారా అనే పేరు ఉంది. షారా అంటే అర్థం ఏంటి? విలాప వాక్యముల గ్రంథం 1వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, సంస్థానములలో అది రాజకుమార్తె అని చెప్పాడు. విలాప వాక్యముల గ్రంథం 1వ అధ్యాయం 1వ సంస్థానములలో రాజకుమార్తె. ఈ విషయం తెలుసా? తెలిసే తిరుగుబాటు చేస్తున్నారా? తెలిసే ఎదిరిస్తున్నారా? తెలిసే నిర్నిమిత్తముగా ద్వేషిస్తున్నారా? తెలిసే నిర్హేతుకముగా గుంటలు తవ్వుతున్నారా? సో అలా ఆలోచిస్తే వాళ్ళకి తెలివి లేదు. ఇలా ఎవరైతే తిరుగుబాటు చేశారో వాళ్ళందరూ ఇశ్రాయేలు ప్రణాళికలోంచి బయటికి వెళ్ళిపోయారు. ప్రణాళికలో నుంచి బయటికి వెళ్ళటానికి మాత్రమే సాతాను చేత ఇటువంటి వ్యక్తులు వాడబడతారు. అందుచేత ప్రభు మనతో ఏదైతే వర్తమానంలో మాట్లాడుతున్నాడో దాన్ని మనం కవర్ చేసుకోకుండా వెంటనే మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇటీవల 32వ కీర్తన రికార్డింగ్ చేశారు, కానీ అనుకున్నాను రికార్డింగ్ చేయలేదు, మర్చిపోయారు. ఆ రోజు
ప్రభు మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, విశ్వాసి నువ్వు పాపం చేస్తున్నట్లయితే ఆ పాపాన్ని నువ్వు ఒప్పుకో, సరి చేసుకోమని. కరెక్ట్గా నాకు 2 రోజుల తర్వాత ఒక బ్రదర్ ఫోన్ చేసి, మన పరిచర్లో ఒక విశ్వాసి ఎక్కువ ఫోన్ మాట్లాడుతున్నాడు, ఆ, మాట్లాడుతుంది కూడా క్రమమైన సంబంధంలా లేదు అని చెప్పారనమాట. విన్నప్పుడు నాకు చాలా గుండె భారమైపోయింది, బరువైపోయింది. అయితే నాకు మరొక విశ్వాసి ఏం చెప్పారంటే, ఈ విషయం కూడా ఒకసారి ఆలోచన చేయండి అని ఒకటి చెప్పారు. నేను ప్రేమతో ఏం చెప్తున్నానంటే, ప్రభు నీతో మాట్లాడుతున్నట్లయితే వెంటనే ఆ విషయంలోంచి బయటికి రండి. ఎందుకంటే ఇది ఒక దైవజనుని మాట, దేవుని సేవకుని మాట కాదు, ప్రవక్త మాట అనే మాట కూడా మన అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో గమనించాలి. ప్రవక్త ఏమన్నాడు సమరయ స్త్రీతో? ఇప్పుడున్నవాడు నీవాడు కాడు అన్నాడు. వెంటనే ఆమె ఏమని తెలుసా? సత్యమే చెప్పితివి అనే దగ్గర నీవు ప్రవక్తవాన్ని గ్రహిస్తున్నాను అంది. లేదు లేదు లేదు, అబద్ధం అబద్ధం, నేను అలాంటి వాడిని ఎందుకు అవుతాను, నేను అలాంటి తప్పు పనులు ఎందుకు చేస్తాను, అయినా ఇంత వాక్యం తెలిసా కూడా నేను ఎందుకు చేస్తాను అని అనొద్దు. ఎందుకు అనొద్దు అంటే, ఎంత ఎంత శరీరంలో కాదా? ఆ శరీరంలో పాపం లేదా? కాబట్టి ఇక్కడ ప్రభువు మనతో మాట్లాడుతున్నప్పుడు అది ప్రవక్త మాట అని తెలిసిపోయిన తర్వాత కూడా ప్రవక్త మాట విననివాడు ఏమవుతాడని చెప్పాడు అపోస్తుల కార్యాలు 23లో, సర్వనాశనం అనే దాన్ని జనుల్లో నుంచి కొట్టివేయబడతాడు అన్నాడు కదా. ఆ జనులు అనేది ప్రణాళిక. ఎందుకంటే మీరు సంఖ్యాకాండం మీరు చదువుకోండి, జనులు అంటే జనులు కాదు, అది ఒక ఆర్గనైజేషన్. దేవుడు ఇశ్రాయేల్ని ఎలా ఏర్పాటు చేశాడు? యోధాపాళెం తూర్పు పక్కన పెట్టాడు, రూబేను పాళెము దక్షిణ దిక్కు పెట్టాడు, ఎఫ్రాయిం పాళెము పడమర దిక్కు పెట్టాడు, దానిపాళెం ఉత్తర దిక్కు పెట్టాడు. వీళ్ళని ఎలా ఏర్పాటు చేశాడంటే, యోధాపాళెం 1,87,000 మంది, రూబేను పాళెం 1,57,000 మంది, ఎఫ్రాయిం పాళెం 1,08,000 మంది, ఇటు ప్రక్కన దానిపాళెం 1,53,000. ఇదంతా ఒక సిలువ ఆకారం. కానీ వాళ్ళ చేత మోయాబీయులు వ్యభిచారం చేశారు. ఈ వ్యభిచారం ఎందుకు చేశారు? ఈ వ్యవస్థను డిస్టర్బ్ చేయాలని, ఈ బాడీని డిస్టర్బ్ చేయాలని, ఈ ఆర్గనైజేషన్ని డిస్టర్బ్ చేయాలని, సో తద్వారా దేవుని పని పాడు చేయాలని. సో మనం అర్థం చేసుకు, ఈ జనులలో ఉండకుండా నాశనం అవటం అంటే ఏంటంటే, ప్రణాళికలో ఉండకుండా. ప్రవక్త మాట విననివాడు ఈ ప్రణాళికలో ఉండడం. నేను చెప్పే రాత్రి కూడా, ఈ పరిచర్య ప్రపంచాన్ని అంటుకుంటుందంటే ఆల్రెడీ రూట్ మ్యాప్ దేవుడు సిద్ధపరిచాడు. ఈ రూట్ మ్యాప్ని దేవుడు నెరవేరుస్తాడు. దేవుడు చెప్పిన మాటను మీరు నమ్మి అభిషేకానికి విరోధంగా లేవకుండా, ఎక్కడా కూడా నిర్హేతుకంగా, మీరు ఇప్పుడు ఏదైనా మీరు సీక్రెట్ సిన్ చేస్తారు. నేను ఎర్రపోతవరంలో వాక్యం చెప్పినప్పుడు వాక్యం చెప్పాను, మీకు గుర్తుందో లేదు. శరీర కార్యాలు మనవే, కానీ అవి దుర్నీతి సాధనాలు అయ్యే ఏ శరీరానికి? సంగమనే శరీరానికి అని చెప్పాను. సంగమనే శరీరం అనేది ఒక బాడీ, అదొక వ్యవస్థ. తప్పుడు పనులు మనం చేస్తున్నాం అనుకోండి, సాతానుగాడు తన తప్పుకి ఇప్పుడు మనల్ని వాడుకుంటాడు. రహస్యంగా మనం ఏదైనా రహస్య పాపం చేస్తున్నాం, లేదా బహిరంగంగా పాపం చేస్తున్నాం, వాడి పాపం పేరేంటి? దుర్నీతి. ఆ దుర్నీతికి మన అవయవాలు సాధనాలుగా చేసుకుంటాడు. ఫైనల్గా వాడు మనల్ని ఈ ప్రాఫిటిక్ లైన్లోంచి బయటికి లాగేస్తాడు, ప్రవచన సంబంధమైన ఉద్దేశం నుంచి. దావీదు ప్రవక్త అంటే ఆయన ఎన్ని సంవత్సరాల భవిష్యత్తు మాట్లాడుతున్నాడు? క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. 2000 సంవత్సరాల తర్వాత జరిగే ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతున్నాడు. సో అంత ముందుకు దేవుడు దావీదును ప్రణాళికలు ఉంచినప్పుడు, మరి మనల్ని ప్రణాళికలో ఉంచాలని ఇష్టపడినప్పుడు, సౌలులాగా మనతో మాట్లాడుతూ, నేను నిన్ను సింహాసనాన్ని స్థిరపరచాలనుకున్నాను, కానీ నేను నీకంటే చిత్తానుసారమైన మనుషుని కనుగొన్నాను, అవుట్, యు ఆర్ అవుట్ అని అంటే ఎట్లా? నిన్న మేము దివాన్ చెరువు పక్కన ఒక వివాహానికి వెళ్ళామన్నమాట. ఇక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఒక ఫోన్ కాల్ వచ్చింది. వచ్చి ఒక సంవత్సరం క్రితం జరిగిన దాని గురించి సారీ చెప్పడానికి వాళ్ళు ఫోన్ చేశారు. సారీ చెప్పి, ఇప్పుడు ఏం చేద్దాం, ఎలా చేద్దాం అని అడుగు. ఇప్పుడు ఏం చేద్దాం, ఎలా చేద్దాం, మనం ఏం చేయాలో ఏం చేయలేమని చెప్పాను. అంటే మనం ఇప్పుడు కలుపుకుందామని ప్రయత్నం చేసినా వాళ్ళు ప్రాఫిటిక్ లైన్లోనికి రారు. ఎందుకంటే మీరు చూడండి,
చాలాసార్లు ప్రభు కనికరించి చేర్చుకున్నా కూడా వాళ్ళు ప్రవచనం అనే ఆ లైన్లోనికి రాలేదు. చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బెల్సెసర్ ఉన్నాడు కదా, బెల్సెసర్ అనే అతను ఒక అన్ని రాజే కావచ్చు, అన్ని రాజే. వాళ్ళ నాన్న గురించి చెప్పాడు దానియేలు. చెప్పి నువ్వు మాత్రం ఇదిగో ఇందులో మందు పోసుకొని తాగుతున్నావు, మరి దేవుడు తూచాడు, మేనే టేకిల్ ఫార్సిన్ అని చెప్పి నువ్వు అయిపోతావని చెప్పినప్పుడు వాడు అయిపోయాడు. వాడికి ఆ రోజు మారు మనసు వచ్చినట్టు అనిపించింది, వాడు సరి చేసుకుందాం అనుకున్నాడు, కానీ వాడు ఆ లైన్లోనికి రాలేదు. ఫరో కూడా ఎన్నోసార్లు హెచ్చరించబడ్డాడు, హృదయం కఠినం చేసుకున్నాడు, లైన్లోకి రాలేదు. ప్రాఫిటిక్ లైన్లోంచి అవుట్ అవ్వద్దు దయచేసి. అందుకని ఏం చెప్తున్నానంటే, వ్యభిచారం చేయటం, జారత్వం చేయటం, కామాభిలాష చేయటం, పోరును చూడటం, లేకపోతే కామ కోరికలు తృప్తి పరుచుకోవడానికి కామ విలాసాలు ఉండటం, ఇవన్నీ పాపాలే. కానీ ఇవన్నీ ప్రవచనము అనే ఉద్దేశంలో అవి దుర్నీతికి సాధనాలు అవుతాయి. మీకు ఒక విషయం చెప్తాను. అసలు కయ్యను హేబేల్ని చంపాడు కదా, రాజేష్ ఈ క్వశ్చన్ అడిగాడు. భీమవరం రాజేష్ ఏం క్వశ్చన్ అడిగాడంటే, ఆదాము నుండి మోసే వరకు పాపము చేసిన ఆరోపించబడదు కదా, మరి సొదొమలో జరిగిన పాపం ఏంటి? కయ్యను చేసిన పాపం ఎందుకు ఆరోపించబడింది? ఆరోపించబడింది కదా. మరి యోహాన్ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఏం రాశాడు? కయ్యను దుష్టుని సంబంధం అన్నాడు. యోధా పత్రికలో ఏం రాశాడు? సొదొమ వారు చేసిన వ్యభిచారం అన్నాడు. మరి ఇవన్నీ ఆరోపించబడ్డాయి కదా. ఆ రోజు మేము కూర్చొని కాన్ఫరెన్స్లో తమ్ముడు కొంతమంది యవనస్తులు కూర్చొని నేను వాళ్ళకి రాత్రి చెప్పాను వివరంగా. అసలు ఈ పాపాలన్నీ ఏంటో తెలుసా? ఆదికాండం 3:15 నెరవేరకూడదని సాతాను వాడుకున్న పాపాలు. ఇది పండు తినవద్దు అనే ఆజ్ఞలో నుంచి వచ్చిన పాపం కాదు. ఇది స్త్రీ సంతానం పుడుతుంది, సర్పమును తల మీద చితకొడుతుంది అనే ప్రాఫెసీ ఎప్పుడైతే వచ్చిందో ఆ ప్రాఫెసీకి విరోధంగా లేచిన వ్యవస్థ అన్నమాట. ఈరోజు కూడా చాలామంది ప్రాక్టికల్గా వెళ్తుంది మన త్రోవ అనుకుంటారు, కానీ వాళ్ళకు ప్రాఫెసీకి విరోధంగా వెళ్తున్నారన్న సంగతి వాళ్ళకి తెలియదు. కానీ సాతాను వాడుకుంటున్నప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే, మనం కూడా ఏదో ప్రవచనంలో వెళ్ళిపోతున్నాం అనిపిస్తుంది. ఎందుకంటే వాడు వేసే ప్లాన్లు ఎలా ఉంటాయి? కరెక్ట్గా పొలానికి వస్తాడు తమ్ముడు అనుకుని ఎదురు చూశాడు, పొలానికి వచ్చాడు, దేవానికి స్తోత్రం, తమ్ముడిని పొలానికి రప్పించావు అని చంపేశాడు. అంటే పొలానికి రప్పించడం కూడా దేవుని నడిపింపు అనిపిస్తుంది. ఈ కలలు కాని వాడు ఏమవుతాడు? చంపేయాలరండి అనుకున్నారు, ఒంటరిగా వస్తున్నాడు, ఎవరు రావట్లేదు, ఒరే ఒంటరిగా దొరికాడు, గుంట తీసి చంపేద్దాం అనుకున్నారు, దేవుడే అప్పగించాడు అనుకున్నారు. మీరు కావాలంటే నేను మొన్న న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయంలో మేక వాళ్ళ అమ్మ పోత విగ్రహం చేపించినప్పుడు ఆమె ఏమనింది వాళ్ళ అబ్బాయితో ముందు? యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనింది. 2వ వచనం. చేసింది విగ్రహం, పదం ఏంటి? యెహోవా ఆశీర్వదించును గాక. ఇంకో విషయం తెలుసా? వాళ్ళ కొడుకు ఎలాగ ఉన్నాడు చూడండి, ఈడెంత తెక్కలోడు. న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయంలో కింద 13వ వచనంలో, లేవీయుడు నాకు యాజకుడైనందున యెహోవా నాకు మేలు చేయను అంటున్నాడు. వీడు కట్టింది దేవతా మందిరం. పదాలు చూసారా వీళ్ళ నోటే ఏమున్నాయో? అంటే ప్రవచనానికి విరోధంగా వెళ్తున్నప్పుడు కూడా చెప్పేస్తున్న వాక్యాలు నడిపింపు అనుకుంటారు. కానీ వీళ్ళు ఒక ప్రాఫెసీకి విరోధంగా ఇప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రాఫెసీ ఉందనుకోండి, వీళ్ళు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతా కూడా ఇది ఆత్మ నడిపింపు అనే భ్రమలో తీసిపోతున్నాడు. ఆ లోయలో పడొద్దని ప్రేమతో చెప్తున్నాను. ఆ భ్రమలో అన్న నేను ఇప్పుడు ఏం చేయాలి? నువ్వేం చేయాలంటే ఫస్ట్ నువ్వు వ్యక్తిగతంగా చేసే పాపం మానుకో. అప్పుడు నువ్వు ప్రవచనముకు విరోధంగా చేసే పాపం మానుకుంటావు. వ్యక్తిగతంగా పాపం చేసినా ఈ క్షేమాన్ని విచారించే వాళ్ళు ఉండరా? ఇప్పుడు నిన్న పెళ్ళి అనే మత్తులో కొంతమంది మందు తాగేస్తారు కదా, ఆ మందు తాగిన వాళ్ళ దగ్గరికి వచ్చి నువ్వు చచ్చిపోవాలంటారా మనల్ని? నా దగ్గరికి వచ్చి మా అమ్మ వాళ్ళ మేనమామ ఏం చెప్తున్నాడు అనుకున్నారు? నువ్వు చల్లగా ఉండాలిరా బిడ్డ అంటున్నాడు. నన్ను ఫుల్ తాగేశాడు. నువ్వు చల్లగా ఉండాలిరా బిడ్డ అంటున్నాడు. నువ్వు కూడా పాపం చేస్తూ కూడా ఈ పరిచర్య క్షేమంగా ఉండాలని కోరుకుంటావు, కానీ నువ్వు కూడా ఈ పరిచర్యకు విరోధంగానే ఉపయోగపడతావు. వ్యక్తిగత పాపాలు ఏవైనా వదిలేసేయండి. వాటిని ఎవరో చూడట్లేదు, ఎవరికి తెలియదు,
నేను ఫోన్లో అంతా క్లియర్ చేసేస్తున్నాను, నా భర్త గమనించట్లేదు. వద్దు. నీకు ఎంత ఎంపవర్మెంట్ ఇక్కడ ఇవ్వబడుతుంది. నీకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:56లో చెప్పినట్లుగా పాపానికి బలమైన ధర్మశాస్త్రం కాదుగా బోధించబడేది. పాపము చేయకుండా జీవించే శక్తి గల వాక్యం మీకు ఇవ్వబడుతుంది. దాన్ని యూ హ్యావ్ టు యూజ్ ఇట్. యూ హ్యావ్ టు మేక్ యాజ్ ఎంపవర్మెంట్ నాట్ టు డూ ద సిన్. లేదంటే నీ అవయవాలు దుర్నీతికి సాధనాలు అవుతాయి. మీ చెవులు, మీ కన్నులు ప్రభు కొరకు వాడబడాలి. ఎందుకంటే ఇక్కడ కీర్తనాకారుడు ఏం రాశాడు తెలుసా? కన్ను గేడుతున్నారంట. 35వ కీర్తనలో 25వ వచనంలో ఏం రాశాడంటే, నన్ను దూషించుటకే వారు నోరు పెద్దదిగా తెరుచున్నారు. ఆహా ఆహా, ఇప్పుడు వాని సంగతి మాకు కనబడింది అని అంటున్నారంట. అనంటూ ఇక్కడ కొంచెం పైన రాస్తూ 19లో అన్నాడు, కన్ను గేడుతున్నారు. అంటే దుర్నీతికి సాధనాలుగా కన్నులు ఎలా ఉపయోగపడుతున్నాయి చూసారా? కన్నులు గేటడం అంటే ఏంటి? అన్నా వందనాలని చెప్తూ, చూడే నాకు వందనాలు చెప్తాడు, చూడే ఇప్పుడు చెప్పకుండా ఉంటాడు, లేదు చూడే అని చెప్పి వందనాలు చెప్పాక కన్ను కొట్టి చూసావో చెప్పాడు అని గేటడం అనమాట. యేసుప్రభు దగ్గరికి వచ్చి నేను ముద్దు పెడతాను, వందనాలు చెప్తాను, మీరు గమనించండి అని చెప్పి యేసుప్రభు ముద్దెట్టు కనుగొట్టాడు వాళ్ళకి. వాళ్ళు వచ్చి యేసుప్రభుని పట్టుకున్నారు. యేసుప్రభు ఏమన్నారు? చెలికాడా, ముద్దు పెట్టి నన్ను అప్పగిస్తున్నావు అన్నారు. అంటే మన కన్నులు, మన చెవులు ఇవన్నీ కూడా దుర్నీతికి సాధనాలు అయిపోతాయి. దుర్నీతి అనే పాపం వేరు. మీరు ఎవరికైనా స్టడీ చేయాలనే ఆసక్తి ఉంటే మీకు చెప్తాను వినండి. యోహాను రాసిన మొదటి పత్రికలో చెప్పిన పాపం దుర్నీతి. 1వ అధ్యాయం నుండి ఆఖరి అధ్యాయం వరకు సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయను అనే దగ్గర నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 5:17లో సకల దుర్నీతి పాపం అనే దాన్ని మరణకరమైన పాపం అన్నాడు. విశ్వాసి కూడా కొన్నిసార్లు ఆ పాపంలో పాలువాడవుతాడు. అంటే విశ్వాసి నరకానికి వెళ్తాడని కాదు, సాతానుకు తన అవయవాలు అప్పగిస్తాడు. ఇక విచిత్రమైన విషయం చెప్తాను, దీన్ని అవసరం వచ్చినప్పుడు వివరంగా చెప్తాను. 2 types ఆఫ్ గ్రేస్ ఉంటుంది ఈ కడవరి దినాల్లో. నెంబర్ 1 ట్రూ గ్రేస్ ఉంటుంది. నెంబర్ 2 సూడో గ్రేస్ ఉంటుంది. వైజాగ్ ప్రాంతంలో చాలా కాలం క్రితం 2 సార్లు నాకు మీటింగ్స్కి డేట్లు అడిగారు. డేట్స్ అడిగిన తర్వాత డేట్స్ క్యాన్సిల్ చేశారు. ఎవరంటే గ్రేస్కి సంబంధించిన ఒక టీమే ఉన్నారు. సో వాళ్ళు ఎందుకు డేట్స్ క్యాన్సిల్ చేశారు తెలుసా? ఒకే ఒక కారణం. బర్నబాస్ అన్న చెప్పేదంతా బాగానే ఉంది, కానీ ఒక చిన్న లోపం ఉంది. అదేంటంటే అన్ని శరీరంలో పాపం ఉంది అంటున్నాడు. క్రీస్తునందు నూతనంగా సృష్టించబడిన వారిలో పాపం ఉండదు కదా శరీరంలో అనేది వాళ్ళ అభ్యంతరం. మరి విశ్వాస ఎలా పాపం చేస్తున్నాడు అనే క్వశ్చన్కి వాళ్ళు చెప్పింది ఏంటంటే, విశ్వాస పాపం చేయడానికి కారణం సాతాను అనే చెప్పారు. సో ఇది ఎవరు ప్రమోట్ చేశారు ఈ థాట్ అనేదాన్ని? అంటే బర్నబాస్ అనేది చెప్తున్నాడు పిలవద్దులే, వద్దులే ఇప్పుడు అని చెప్పింది ఎవరనుకున్నారు? మచిలీపట్నానికి సంబంధించిన గ్రేస్ టీమ్ అనమాట. సో ఎందుకంటే ఆడికి వెళ్ళినప్పుడు వాళ్ళు నాతో మీటింగ్ అయిన తర్వాత అడిగారు. కానీ రీసెంట్గా మళ్ళీ ఆ గ్రేస్లో ఉన్న వాళ్ళు ఇటు అట్రాక్ట్ అవుతున్నారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 2 types ఆఫ్ గ్రేస్ ఉంది. బెన్యామీనుని మోషే చెప్పిన విధంగా చూస్తే అతడు భుజాల మధ్య నివసించే గ్రేస్. అదే బెన్యామీనుని యాకోబు చెప్పినప్పుడు ఏమన్నాడంటే అతడు తోడేలు అన్నాడు, చీల్చునట్టు తోడేలు అన్నాడు. కాబట్టి సూడో గ్రేస్ ఈజ్ దేర్ అండ్ ట్రూ గ్రేస్ ఈజ్ దేర్. సూడో గ్రేస్లో నువ్వు తప్పు చేసినా పర్లేదు అంటారు, కానీ ట్రూ గ్రేస్లో నువ్వు తప్పు చేయకుండా జీవించాలి. ఎందుకంటే దుర్నీతి అనే మరణకరమైన పాపానికి నీ అవయవాలు సాధనంగా వాడబడతాయని చెప్తారు. కాబట్టి ఈరోజు ప్రాఫిటిక్ లైన్లో సూడో గ్రేస్ లేదు. ప్రాఫిటిక్ లైన్లో ట్రూ గ్రేస్ ఉంది. మీరు చూడండి, గ్రేస్ పేరిట వాక్యం చెప్పేవాళ్ళు ఎక్కువ మంది పాపము చేయవద్దని చెప్పరు. నేను అంతర్వేదిలో మీటింగ్ అయ్యి వస్తా ఓ తమ్ముడిని అడిగానని చెప్పే కదా మీతో, ఒరే తప్పు చేయకూడదని చెప్పాలా అసలు ఏదా సంఘంలో అంటే, వాడు అన్నాడు జానీ ఎస్ పాప ఈటింగ్ షుగర్ నో పాప అన్న దగ్గర, ఒరే జానీగా చక్కెర తిన్నావారా అని అడిగితే ఏమన్నాడంట, అని నేను తినలేదు అన్నాడు,
అలా మనం కూడా పాపం చేయవద్దు అంటే చేయమనే వాళ్ళకి ప్రేరేపణ వస్తుందన్న. కాబట్టి అసలు సంఘంలో పాపం చేయవద్దని బోధించాలి, చేయవద్దని చెప్పకూడదు అన్నాడు. అప్పుడు నేను వెంటనే వాడి వైపు తిరిగి, నువ్వు ఎవడి గ్రేస్ టీచింగ్లు అంటున్నావురా అని అడిగాను. అంటే వీళ్ళకి పాపం చేయకుండా ఉంటే నీతి కలిగిద్ది అనే ధర్మశాస్త్రానికి, పాపం చేయవద్దు అనే ధర్మశాస్త్రానికి తేడా తెలియదు. దేవుని ధర్మశాస్త్రానికి, మోషే ధర్మశాస్త్రానికి తేడా తెలియదు. సో ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇటువంటి సూడో గ్రేస్ థాట్స్ అంటే, సీక్రెట్గా వీళ్ళు ఏదో మినిస్ట్రీని ఫాలో అవుతున్నారు. అంటే గ్రేస్ పేరిట ఉండే ప్రతి టీచింగ్ దయచేసి వినొద్దు. ఎందుకంటే పాపం చేయొద్దని మనం బోధించకూడదని వాళ్ళు చెప్తారు. పాపం చేయొద్దని బోధించకూడదా? పాపం చేయవద్దు నీతి కలిగిద్దని బోధించకూడదు. నువ్వు నీతిమంతుడు కాబట్టి పాపం చేయొద్దు అన్నాడు ఎవరు? పౌలు. పౌలు ఏ గోత్రికుడు? అది చీల్చినట్టు అనే బెన్యామీన్ గోత్రం కాదు. మీరు చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఈ వాక్యం చదవండి. వచ్చిన 34. నీతి ప్రవర్తన గల వారే మేల్కొని పాపము చేయకూడి. ఇప్పుడు పౌలు పాపం చేయొద్దని విశ్వాసకి చెప్పాడా, అవిశ్వాసకి చెప్పాడా? విశ్వాసకే చెప్పాడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో, ఎవడనో తన సహోదరుని మోసం చేసి పాపం చేయకండి, వ్యభిచారం చేయొద్దని దగ్గర ప్రభు వీటన్నిటి విషయంలో ప్రతిదండన చేస్తాడని పౌలు విశ్వాసికి చెప్పాడా, అవిశ్వాసికి చెప్పాడా? 4వ అధ్యాయము తెస్సలోనికీయుల మొదటి పత్రికలో 6వ వచనంలో ప్రతిదండన ఉంది, నీ సహోదరుని మోసం చేయొద్దని చెప్పింది కృపాబోధకుడు కాదా? హీఈస్ నాట్ ఏ గ్రేస్ ప్రేచరా? ఏం పార్వతీపురం జాన్పాల్ గారు? 15:34 చెప్పింది ఎవరు? ఓపెన్ నెంబర్ 34. నీతి ప్రవర్తన గలవారే పాపం చేయొద్దని చెప్పింది ఎవరు? గ్రేస్ ప్రేచర్ అన్న. గ్రేస్ ప్రేచరే. జాన్పాల్ని మభ్యపెట్టి లాగేద్దాం అనుకున్న వాళ్ళు సూడో గ్రేస్ బ్యాచ్ వాళ్ళు. పాపము చెయ్యవద్దు అని చెప్పరాళ్ళు, చెప్పకూడదు అంటారు. క్రియలు అని ఎక్కడైతే ఉన్నాయో ఆ క్రియలన్నీ కూడా యూదులకు సంబంధించినవి, మనకు సంబంధించినవి కాదంటారు. మీరు ధన్యులు, ఎందుకంటే మీరు ఇంకో గ్రేస్ ఎనరు కాబట్టి. కానీ కొన్నిసార్లు మనము ఇంటర్నేషనల్ లింక్స్ కూడా కలిగి ఉంటాం కొన్నిసార్లు. ఎందుకంటే బయట దేశాల్లో గ్రేస్ చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నేనేం చెప్తానంటే, సింగపూర్లో ఉన్న జోసెఫ్ ప్రిన్స్ గారు ఇలాంటి దైవజనులు కొంతమంది పాపం చేయవద్దు అని బోధించే గ్రేస్ని చెప్తారు. అలాగని చెప్పి గ్రేస్ చెప్పే చాలామంది పాపం చేయవద్దు అనే చెప్పరు. ఎందుకంటే అలా చెప్తే ధర్మశాస్త్రం చెప్పినట్టే అంటారు. అందుకనే మీకు ఇంకోటి తెలుసా, చాలాసార్లు ఈ దైవజనులు కూడా ఏం బాధపడతారంటే, అందరి గ్రేస్ ప్రెచర్లో వీళ్ళని కూడా పెడతారు. అలాగే మనల్ని కూడా వివేచించకుండా మనల్ని కూడా ఇందులో పెట్టేసి సతీష్ అన్న ఉన్నాడు కదా, మన హైదరాబాద్ సతీష్ అన్న వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు ఒక ఆయన. ఆ బ్రదరు వాక్యం ఏమి వినట్లేదు. వినకుండా ఒకరోజు అన్నయ్యతో డిస్కస్ చేస్తున్నాడు. బర్నబాస్ బ్రదరు హైపర్ గ్రేస్ చెప్తాడు కదా, అందుకే నేను వినట్లేదు అన్నాడు. కానీ ఆయన నాతో చాటింగ్ చేస్తాడు. ఆయన 2 రోజుల క్రితం కూడా నాకు మెసేజ్ పెట్టాడు. ఎందుకే వేరే విషయాల గురించి, బ్రదర్ ఎలా ఉన్నారు, బాగా మాట్లాడతాడు. మన వాట్సాప్ గ్రూప్లోనే ఉన్నాడు. కానీ మనల్ని హైపర్ గ్రేస్ లేదా సూడో గ్రేస్ అనుకుంటాడు. ఎందుకు అనుకుంటున్నారు ఇలాగా అని మీరు ఆలోచిస్తే, చాలామంది గ్రేస్ పేరిట పాపం చేయవద్దని బోధించట్లేదు కాబట్టి. ఇప్పుడు కూడా నేను వాక్యం చెప్తే కొంతమందికి నచ్చదు. అన్నీ మళ్ళీ ధర్మశాస్త్రం చెప్పేస్తున్నాడు అన్నారంట. ఎవరన్నారో ప్రభు దగ్గర లెక్క చెప్తారు వాళ్ళు. అన్నీ మళ్ళీ ధర్మశాస్త్రం ఏంటి, తప్పు చేయవద్దు అని చెప్పగానే ఎవరికి కాలిద్ది? ఎవరి మొహాలు మాడిపోతే చెప్పండి? చేసినోడికే కాలిపోద్ది, ఆడి మొహమే మాడిపోద్ది. అప్పటి నుంచి ఆడికి ఏమనిపించిద్ది అంటే, ధర్మశాస్త్రం చెప్పేస్తున్నాను. ధర్మశాస్త్రం కాదు, పౌలు ధర్మశాస్త్రం చెప్పేవాడు కాదు. పులిసిన పిండి కొంచెమైనా కలపని వాడు చెప్తున్నాడు ఏమని? నీతి ప్రవర్తన గలవారే పాపం చేయకండి. కొంతమందికి జ్ఞానం లేదని ఎందుకు చెప్తున్నాడు? వాళ్ళు కూడా పౌలుతో పాటు మేము పౌలుతోటి సేవకులం అని చెప్పి పాపం చేయవద్దు అనేది బోధించట్లేదు. సో దేవునికి స్తోత్రం. కాబట్టి ఉదయకాలం ఈ వాక్యం వింటున్నవారు ఎవరైతే ఉన్నారో మీరు గమనించుకోండి దయచేసి. 35వ కీర్తనలో దావీదు ప్రవచనం అనే లైన్లో ఉన్నాడు. ఆయన 2000 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభువుకి
సంభవించబోయేది మెస్సియానిక్ శామ్లో, అనగా మెస్సియా కీర్తనలో భాగంగా ఆయన రాశాడు. ఈరోజు మనకు తెలియక, తెలివి లేక తిరుగుబాటు చేసేస్తున్నాం, నిర్నిమిత్తంగా గుంటలు తవ్వుతున్నాం, నిర్హేతుకంగా ద్వేషిస్తున్నాం. కానీ మనకు తెలియదు, పిచ్చోడు ఈ ఇస్కరియోతు యోధ సాతాను చేతిలో వాడబడి ప్రణాళికలోంచి అవుట్ అయిపోయాడు. మీరెవరు కూడా దేవుని ప్రణాళికలోంచి అవుట్ కాకుండా ప్రభువే ఈ ఉదయకాలం మిమ్మల్ని భద్రపరచడానికి వర్తమానం అందిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుప్రభు ఏం చెప్పారంటే, నీవు నాకు అప్పగించిన వారిని నేను నీ నామమందు భద్రపరిచాను. 12వ వచనం, నాశన పుత్రుడు తప్ప అనే మాట చెప్పాడు. నేను కూడా చెప్తాను, వారు తప్ప వీరు తప్ప మరి ఎవ్వరు కూడా ఈ ప్రణాళికలోంచి బయటకు వెళ్ళలేదని దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. అయితే అది యేసు ప్రభు దినం వరకు కాపాడుకోండి. ఎందుకంటే ఒక ప్రశ్న మిమ్మల్ని అడగొచ్చా? లవోదికే సంఘంతో యేసు ప్రభు మాట్లాడిన మొదటి వచనం ఏంటి చెప్పండి ఎవరైనా? లవోదికే సంఘంతో ప్రభు మాట్లాడిన స్టార్టింగ్ రెఫరెన్స్ ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పచ్చు. చల్లగానైనా వచ్చారండి. చల్లగానైనా వెచ్చగానైనా ఉండొద్దని చెప్తాడు. ప్రతి సంఘానికి యేసు ప్రభు నమ్మకమైన సత్యసాక్షి ఆమెనని వాడు. రైట్, దేవుని స్తోత్రం, కరెక్టే చెప్పారు ఈయన, అది కరెక్టే. అయితే ముందేలా అన్నాడు, దేవుని సృష్టికి ఆది ఆమెన్ అనువాడు. రెండు విషయాలు ఉన్నాయి అందులో. దేవుని సృష్టికి ఆది అంటే ఆరంభం ఆయనే, ఆమెన్ అంటే ముగించేవాడు కూడా ఆయనే. మీలో ఎంతమందికి స్టార్టింగ్ తెలిసి మినిస్ట్రీ స్టార్టింగ్ అంటే స్టార్టింగ్ నుంచి ఉన్నవాళ్ళు ఎవరున్నారు? ఆరంభం నుండి దేవుని స్తోత్రం, మీరు అంతం వరకు ఉందరు కాక. సో మధ్యలోకి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు ఏం చెప్తానంటే, మీకు ఆరంభం తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి, అంతం వరకు మీరు కూడా ఉందరు కాక. ఆరంభం నుండి ఉండిన వారు అంతం వరకు ఉందరు కాక. మధ్యలో ఎవరైతే జాయిన్ అయ్యారో, మీరు ఈ ప్రవచనం యొక్క ఆరంభం తెలియదు కాబట్టి ఈ ప్రవచనం యొక్క ముగింపు వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎప్పుడైనా మనము ఎవరితోనైనా కలుస్తున్నప్పుడు ఫస్ట్ వాళ్ళ ఎజెండా అడగాలి. బ్రదర్, మీ గోల్ ఏంటి? మీ గోల్ ఏంటి? నార్త్ ఇండియాకి మినిస్ట్రీ వెళ్ళాలనే గోల్ ఉందన్న, ఈ పరిచర్య ద్వారా ప్రపంచంలో అసలు ట్రూ గ్రేస్ అంటే ఏంటో తెలియబడాలని గోల్ ఉందన్న అని ఎవరైనా చెప్పారో వాళ్ళతో కలవండి. ఆరంభం లేదు, ముగింపు లేని దాంతో కలిశారనుకోండి, మీరు కూడా ఆడకాడే తిరుగుతారు. నేనైతే ఈ మినిస్ట్రీ గురించి చెప్తున్నాను. ఇది అదుల్లాముని గుహ నుంచి స్టార్ట్ అయింది, ఇది అరారాతుకు చేరిద్ది అనే ఒక ఏర్పాటు ఉంది. ఈ ప్రవచనంలో ఈ ఓడలుండి రహస్య పాపాలు చేయొద్దు. అంటే ఏంటి? వ్యక్తిగతంగా నువ్వు పాపం చేయొద్దు. పాపం ఎవరు చేస్తారు? సేవకుడు చేస్తాడా? సంఘ పెద్ద చేస్తాడా? విశ్వాస చేస్తాడు? ఎవడేం చేస్తాడు? పాపం నేను చేయకూడదు, మీరు చేయకూడదు. పాపం చేయకుండా ఉండటానికి మనకు ప్రభువు మేత పెడుతున్నాడు. ఆ మేత తిని తప్పు చేయకుండా జీవించాలి. లేదంటే మనం దుర్నీతికి సాధనాలు ఇస్తాం. అంటే ఏంటంటే ప్రవచనం అనే ఆదికాండం 3:15 విరోధంగా జరిగిన పాపం. మీరు కావాలంటే నేను ఆ తమ్ముడాలతో 3వ పాపం కూడా చెప్పాను. అదేంటంటే యోధా కుమారుడైన యానాను యెహోవా దృష్టికి చెడ్డవాడని ఉంది. అప్పటికి ధర్మశాస్త్రం రాలేదు కదా. యోధా జ్యేష్ఠ కుమారుడు దేవుని దృష్టికి ఎలా చెడ్డవాడు అవుతాడు? ఎలా చెడ్డవాడు అవుతాడేంటి? ఆదికాండం 3:15 ప్రకారం స్త్రీ సంతానంగా యేసుప్రభు ఈ లోకానికి వస్తాడు కాబట్టి, అది కూడా యోధా గోత్రం నుండి వస్తాడు కాబట్టి, యోధా పెద్ద కుమారుడు పిల్లలు పుట్టకుండా చేస్తున్నాడు. అదే చెడ్డదానం. అంటే ఈ పాపం ఏదేని తోటలో పండు తినటంలో నుంచి పుట్టిన పాపం కాదు. ఇది ఆదికాండం 3:15 విరోధమైన పాపం. ఇది మరణకరమైన పాపం. మరణకరం కాని పాపం గురించి వేడుకోమన్నాడు కానీ మరణకరమైన పాపం గురించి వేడుకోమనలేదు. అన్నాడా? ఇప్పుడు మీరు చేస్తున్న పని అంతా కూడా ప్రాఫెసీకి విరోధంగా ఉందండి. అప్పుడు మీ కొరకు ఎవరైనా వేడుకోవచ్చా? వేడుకోమని ఎవరైనా కోరుకుంటారా? గారడీ సీమోన్ ఏమన్నాడు చెప్పండి? మీరే నా కొరకు వేడుకోండి అన్నాడు. అప్పుడు వెంటనే పేతురు, అలాగే నీ కొరకు మేము ప్రార్థన చేస్తామన్నాడు. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో 22వ వచనంలో నువ్వు ప్రభువుని వేడుకో, ప్రభు క్షమిస్తాడంటే వాడు ఏమన్నాడు? 24లో ఏది నా మీదకి రాకుండా మీరే వేడుకోండి అంటే
వెంటనే అక్కడ పేతురు యోహాను మోకరించి ప్రభువా సీమోను క్షమించన్నారా? మరణకరమైన పాపములో ఉన్న వారి మనస్సును నూతన పరచుట అసాధ్యం, వారి కొరకు వేడుకొనవల్లని నేను చెప్పుట్లేదన్నాడు. నిజం చెప్తున్నాను, మీలో ఎవరైనా ఏదైనా తప్పు చేస్తున్నారని తెలిస్తే వెంటనే మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభా ఫలానా సహోదరుడు ఈ మినిస్ట్రీలో మెయిన్ రోల్లో ఉండి కూడా వ్యక్తిగతంగా తన జీవితంలో తప్పు చేస్తున్నాడు, క్షమించని చేస్తాం. కానీ అదే వ్యక్తి పరిచర్యకు విరోధంగా తప్పు చేస్తే మాత్రం అతని కొరకు వేడుకోవద్దు అన్నాడు. ఎందుకంటే అతన్ని నూతన పరచుట అసాధ్యం అన్నాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో. అతని కొరకు వేడుకుంటున్నప్పుడు మనం ఏమవుతాం? ఇప్పుడు నేను ఈ పరిచర్యకు విరోధంగా లేచాను, ఇది ప్రవచన పరిచర్య, నేను ప్రార్థన చేస్తున్నాను అనుకోండి, తెలియకుండానే ఆ ప్రార్థనలో వారి పట్ల అట్రాక్ట్ అయిపోతాను. నేను అట్రాక్ట్ అయ్యి నేను కూడా వాళ్ళకి బాంబులు ఆయుధాలు సరఫరా చేస్తాను. అందుకని వారి కొరకు వేడుకోవద్దు, వాళ్ళ ఇంటి మెట్టి తొక్కి వారిని మారు మనసు పొందినట్లు నూతన పరిచయ ప్రయత్నాలు చేయొద్దు. ఎందుకంటే వాళ్ళ మాయలో పడి మీరు కూడా ఏమవుతారు? మీరు కూడా దుర్నీతి సాధనలు అయిపోతారు, మీకు తెలీదు. వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళ కొరకు మీరు రహస్యంగా కనిపెట్టండి. వీళ్ళు యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించాక తప్పిపోయారు. ఏదో ఆశించే తప్పిపోతారు, ఎవరు తప్పిపోయినా. ఆ తప్పులో మీరు పడకుండా ఉండాలంటే ముందు నుంచి వ్యక్తిగత పాపాలు కూడా చేయకుండా ప్రభు మిమ్మల్ని కాపాడాలి. నిజంగా దావీదుకు విరోధంగా లేచిన శత్రువులందరూ ఏమయ్యారు? దావీదు విషయంలో మీకు తెలిసే ఒక్క శత్రువు కూడా మిగలలేదు. దావీదు సమూయేలు గ్రంథంలో రాసిన ఒక అద్భుతమైన అధ్యాయం యొక్క టైటిలే రాయబడింది కదా, సమూయేలు మొదటి గ్రంథంలో మీరు చదవండి. ఏమని రాశాడు? శత్రువులు అందరి చేతిలోంచి, సమూయేలు 2వ గ్రంథంలో తనను రక్షించిన ప్రభువుకి అతడు ఒక పాటే రాశాడు. 22వ అధ్యాయం 1వ వచనంలో సమూయేలు 2వ గ్రంథం ఏం రాశాడు? శత్రువులందరి చేతిలో నుండి తప్పించాడు. మనల్ని ఈ ప్రవచనము అనే వెలుగులో నడిచే వాళ్ళని కూడా ప్రభు ప్రతి శత్రువు నుండి తప్పిస్తాడు. ప్రవచనానికి విరోధంగా లేచిన వాళ్ళు ఆరంభంలో చాలా గొప్పగా ఉంటుంది, వెంటనే ఆగిపోద్ది. మీకే చెప్తాను చూడండి, అంటే కొంతమందికి తెలియదు కాబట్టి చెప్తాను. ఈ పరిచర్లోంచి కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ వెళ్ళిపోవటానికి కారణాలు రకరకాలుగా ఉన్నాయి. కానీ వాళ్ళందరూ కలిసి ఒక చోట కాన్ఫరెన్స్ పెడదామని కూడుకొని వాళ్ళ ఆరంభంలో చెప్పిన మాట ఏంటంటే యేసు ప్రభు దినం వరకు దీన్ని కొనసాగిస్తామన్నారు. ఇక తర్వాత నేను చెప్పను, ఇక మీరే అర్థం చేసుకోండి. నిలబడదంతే. ఒక్కొక్కరిది ఒక మైండ్ సెట్ అండి, అది కలవదు. మన ఎజెండా వాక్యాన్ని బట్టి ఉండాలి కానీ వ్యక్తిని బట్టి ఉండకూడదు. మీది ఒక్కొక్కరిది ఒక మైండ్. మిమ్మల్ని అందరినీ నేను కలపగలనా, కలిపో చోట ఉంచగలనా? కానీ మనకందరికీ ముఖ్యమైనది మనకి ఇచ్చిన ప్రవచనం. ఆ ప్రవచనంలో అందరు నిలబడి ఉండాలి. ఇక ఏ గొడుగు కింద ఎంతమంది ఉండాలన్నా మీరు ఒకరిని తెత్తారు ఆడిపోతాడు, ఆయన తెత్తారు ఈడిపోతాడు, ఈయన తెత్తారు ఆడిపోతారు. నిలబడదు. బాబేలు గోపురాలు ఎంతో కాలం నిలబడవు. ఏదో చేసేద్దాం, పేరు సంపాదిద్దామని ప్రారంభిస్తే ఏమవుతుంది? కొనసాగదు తమ్ముడు. నేను అందుకే ఏం చెప్తున్నానంటే ఈ ప్రవచనంలో నువ్వు ఎల్లప్పుడూ ఉండాలంటే వ్యక్తిగతంగా నీవు పాపం చేయకుండా జీవిస్తే దుర్నీతికి ఎప్పుడు నీ అవయవాలు సాధనాలుగా వినియోగించబడు. దావీదు శత్రువులందరూ వారందరూ నిర్మూలమైపోయారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దావీదు నోట ప్రభు ఒక మాట చెప్పాడు. 110వ కీర్తన 1వ వచనంలో నీ శత్రువులందరినీ నీకు నేను పాదపీఠంగా చేస్తానన్నాడు. శత్రువులు నిర్మూలమయ్యాక పాదపీఠం చేస్తాడా? లేకపోతే మీరు పాదపీఠం చేశాక నిర్మూలం అవుతారంటే ఆల్రెడీ వాళ్ళందరినీ ఓడించాడు, ఇప్పుడు వచ్చి వాళ్ళ మెడ మీద కాలు పెట్టమని ప్రభు చెప్పాడు. యెహోషువ గ్రంథంలో ఈ మాట మనం చదువుతాం. ఒకసారి అది కూడా చదువుతాను, దయచేసి ఈ వాక్యం చూడండి. యెహోషువ గ్రంథంలో యెహోషువ ఏం చెప్పాడు చూద్దాం. 7వ అధ్యాయం యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో వాళ్ళు ఒక మాట చెప్పారు. దాని తర్వాత ఏం జరిగింది చూద్దాం. 8వ వచనం చూడండి. 8వ వచనం. ప్రభువా కనికరించుము, ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదురు నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మల్ని చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా
తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును కూర్చి నీవేమి చేయదు అని ఇది ప్రార్థింపక ఇది ఒక ఎరుకోని జయించిన తర్వాత భయపడ్డాడు. వాస్తవంగా ఏమైందంటే ఎరుకోని జయించాడు, హాయి దగ్గర ఓడిపోయాడు కదా. ఈ ఓటమి విషయంలో ఇప్పుడు కూడా చాలా మందికి ఫస్ట్ అటెంప్ట్ బాగానే ఉంటుంది, ప్రవచనంలోంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ అటెంప్ట్ దగ్గర ఓడిపోతారు చూసారా. అప్పుడు ఓడిపోయినప్పుడు ఈ విషయం బయటికి తెలియకూడదు అనుకుంటారు. ఇప్పుడు జనాలు ఎవరు రారు, లేదా వాళ్ళు చేసిన పని ఏమో వర్దెలదు. వెంటనే ఏమనుకుంటారు, ఇది బయటికి తెలియకూడదని ప్రార్థన చేస్తారు. కానీ దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ ఏం జరిగింది చూద్దాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 24 చదవండి. 10:24. ఇక్కడ ఏం జరిగింది, మీరు దగ్గరకు రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదములు ఉంచండి. మీరు దగ్గరకు రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదములు ఉంచండి. శత్రువులు ఓడిపోయారు, ఇప్పుడు వాళ్ళ కాళ్ళ మీద పాదాలు పెట్టమంటాడు. దావీదు కూడా శత్రువులందరినీ జయించాడు, ఇప్పుడు ఏమంటున్నాడు, వాళ్ళ పాదముల మెడ మీద కాళ్ళు ఉంచమంటాడు. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, క్రీస్తుతో కూడా మనం కూడా లేపబడి కూర్చున్నాం కదా పరలోకంలో, ఎఫెసీ 2:7. అంటే మన శత్రువులందరూ ఓడిపోయారు, ఇప్పుడు మనం జస్ట్ వాళ్ళ మెడల మీద కాళ్ళు పెడుతున్నాం అంతే. ప్రవచనానికి విరోధంగా లేచిన ఎవరైనా లేచి కొంతసేపు డ్యాన్స్ వేసి వెంటనే కొప్పుకూలిపోతాడు. కాబట్టి ఆ డ్యాన్స్ని మీరు పెద్దగా లెక్క పెట్టకండి. మీరు ప్రవచనంలో ఉండేటట్టు కాపాడుకోండి. ప్రేమతో చెప్తున్నాను, మీకు ఎంత వాక్యం తెలిసినా అంత తెలిసినట్టు కాదు. ఎప్పుడూ గెలిచామని అనుకోవద్దు, గర్వం రానియద్దు. నేను ముఖ్యంగా రీసెంట్గా చెప్తున్నా, మీరు వాక్యం చెప్తున్నంత మాత్రం చేత మీరు ప్రవక్త కాదు. మీరు కేవలం ఉపదేశకుడే ఉండొచ్చు. అది మీరే తెలుసుకోవాలి వ్యక్తిగతంగా. ఎవరు బరువు ఎవరికి తెలిసిద్ది, వాళ్ళకి తెలిసిద్ది. కానీ కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంట, ఒట్టివాడై ఉండి ఎన్నికైన వాడని అనుకుంటామంట. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఏం చెప్పాడు, 3వ వచనంలో, ఎవడైనా ఒట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడు అనుకుంటాడు, అందుకనే వాడు తాను చేయు పనిని పరీక్షించాలి. మీరు లైవ్ పెడితే ఎంతమంది వింటున్నారు అవి కూడా చెక్ చేయండి ఒక్కోసారి. అంటే నేను డిస్కరేజింగ్ వ్యూలోకి వెళ్ళొద్దు అంటలేదు, వెళ్ళమని చెప్పట్లేదు, తప్పు చేసే వరకు చెప్తున్నాను. నేనేదో సాధించేస్తాను, పొడి చేస్తాను, ఎక్కడికి వెళ్ళిపోతాను, నేను గొప్పోడిని అయిపోతానని భ్రమలోకి వెళ్ళొద్దు. ఒకవేళ మీరు నిజంగా పాజిటివ్ మైండ్ కలిగి పరిచయం చేస్తున్నారా, మీరు వ్యూస్ చూసుకోవద్దు, సబ్స్క్రిప్షన్ చూసుకోవద్దు, లైకులు చూసుకోవద్దు. యథార్థంగా నమ్మకంగా ఒక రాయి పెట్టండి, దేవుడు మీకు అనేక మందిని ఇస్తాడు, అనేక మంది జనాలను ఇస్తాడు. అలా కాకుండా మీరు మాట్లాడితే 10 మంది కూడా కనీసం చూడరు ఛానల్లో, కానీ మీరు పరిచయను పాడు చేయడానికి లేచారనుకోండి, రేపొద్దున మీరు చేసేది సాధించేది కూడా ఏముండదు. అందుకని మనం కొన్నిసార్లు నిలబడి గోపురము ముగించగలమా లేదనేది, తగులుబడి ఉందా లేదనేది చూసుకోమని చెప్పాడు. అలా మనం గలతీ పత్రికలో చెప్పినట్లుగా మనం వట్టివారమే, ఎన్నికైన వారం అనుకొని మనము అతిశయించకూడదని చెప్పాడు. ఇవన్నీ ఏమని చెప్పాడు తెలుసా, 5వ అధ్యాయం ఆఖరి వచనంలో వృధాతిశయం అని చెప్పాడు 26. నేను వాక్యం చెప్పేస్తున్నాను, సో నేను కూడా సమానమే అనుకోవద్దు. నువ్వు ప్రవక్తవు కాదు, నువ్వు ఉపదేశకుడివే కావచ్చు, లేదా నువ్వు కాపరివి కాదు, నువ్వు సువార్థికుడివే కావచ్చు, నీ అభిషేకం అంతే. నువ్వు యథార్థంగా ఉంటే దేవుడు రేపొద్దు నిన్ను ప్రవక్త అభిషేకంలోకి తీసుకొస్తాడు. ఆ దినం వరకు కనిపెట్టాలి తప్ప ముందే ఎవరో మాటలు విని, శరీర సంబంధమైన మనసు వలన ఊరకుప్పొంగే వారి మాట విని మనము శిరస్సును హత్తుకోకుండా బహుమానాన్ని పోగొట్టుకోకూడదు. అసలు దావీదుని ఏమన్నాడు నాబాలు? నిన్న ప్రార్థన చేస్తూ నేను చెప్పే కదా, దావీదు ఎవడు, యెష్షయి ఎవడు అన్నాడు. దావీదు ఎవడు, యెష్షయి ఎవడు అన్నాడు. అసలు యెష్షయి గురించి ఏం రాశాడు 11వ అధ్యాయం 1వ వచనంలో, యెష్షయి మొద్దు నుండి చిగురు పుట్టును మాట్లాడుతూ అన్నాడు, అతని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును అని చెప్పాడు 11వ అధ్యాయం 1వ యెషయా గ్రంథం. ప్రాఫెసీ అంటారు దీన్ని, అంటే ప్రవచనపు వాక్యం. ఇది ప్రవచన వాక్యం అనేది వచ్చిందంటే దాని ముగింపు కూడా దేవుడు ముందే చెప్పేశాడు. ముగింపు చెప్పినప్పుడు మనం మరింత ఒళ్ళు దగ్గరెట్టుకోవాలి. అంతేగాని బయటికి తెలీదు, నేను చేసేది ఎవరికి తెలియదు అని రహస్య పాపాలను ఉండకూడదు. దావీదు తప్పు చేస్తే దేవుడు ఎందుకు బయట పెట్టాడు? ఎందుకంటే దావీదు ప్రవచనపు కాంతిలో ఉన్నాడు. దావీదు దగ్గరికి వచ్చిన నాతాను ఎవరు? నాతాను ప్రవక్త,
సో దావీదుకు దేవుడు ఎవరి ద్వారా చెప్పించగలడు, కానీ ప్రవక్తను ఎందుకు తీసుకొచ్చాడు? నువ్వు ప్రవచనంలో ఉన్నావు, తప్పు చేయొద్దు అని చెప్పడానికి. ఈ తప్పును ఒప్పుకొని ఆ విషయం నుంచి బయటకు వచ్చాడు దావీదు. మన జీవితాల్లో కూడా దేవుడు ఈ ఉదయకాలం మాట్లాడుతుంది ఒక సేవకుడి ద్వారా కాదు, ఒక ప్రవక్త ద్వారా. అని మీకు అర్థమైతే తప్పు చేయొద్దని ప్రవక్త చెప్తున్నాడు అంటే నువ్వు ప్రవచనంలో ఉన్నావు కాబట్టి తప్పు చేయొద్దని చెప్తున్నాడు. అది మీకు అర్థం అవ్వాలి. లేదంటే నువ్వు ప్రవచనం నుంచి బయటికి వెళ్ళిపోతావు. అది చాలా బాధాకరంగా ఉంటుంది. నీ అంతటి నీవే దేవుని ప్రవచనంలోంచి బయటికి వెళ్ళొద్దని ప్రభుపేట తెలియజేస్తున్నాను. ఆఖరి వచనం చదువుతాం. 35వ కీర్తనలో వచనం 9వ వచనం చదువుతాం. అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. ఎప్పుడు 8వ వచనం. వానికి తెలియకుండా చేటు వాని మీకు వచ్చును గాక, తాను ఒడ్డిన వాళ్ళలో తానే చిక్కుబడును గాక, వాడు ఆ చేటులోనే పడును గాక. అది జరుగుతుంది. అది నేను ఎప్పుడో చెప్పాను, ఎవరు తీసే గుంటలో వాళ్ళే పడిపోతారు. ఎవరు పన్నిన వలలో వాళ్ళే పడిపోతారు. ఇక్కడ చెప్పినట్లుగా ఎవరు ఒడ్డిన వాళ్ళలో వారే చిక్కుకుంటారు. కాబట్టి హామాను తయారు చేయించిన దాని మీదకి ఎవరే లేదు, హామానే పోయాడు. హేబేలు చంపితే ప్లాన్ ఆపేయచ్చు అనుకున్నాడు. ప్లాన్లోంచి అవుట్ ఎవరయ్యారు? కయ్యన అయ్యాడు. కాబట్టి మనము ప్రవచనానికి విరోధంగా లేస్తే ఎంతో తెలివిగలవాడు అనుకున్నాడు ఇస్కరియోతు యోధ. యేసుప్రభుని అమ్మేస్తే 30 వెండి నాణ్యాలు వస్తాయి అనుకున్నాడు. వాడే ప్రవచనం నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఏముంది? పూర్వము దావీదు ద్వారా ముందే చెప్పబడిందంట యోధా గురించి అని చెప్తున్నారు. అంటే వాడి గురించి ముందుగానే వ్రాసారంటే వాడు ముందు నుంచే ప్రవచనం బయటికి వెళ్ళిపోతాడని ముందుగానే 16వ వచనం అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో రాయబడింది. కాబట్టి యేసును పట్టుకుని వారికి త్రోవ చూపిన యోధాను గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనం అన్నమాట. సో ఈ ఉదయకాలం ప్రభు మనందరినీ ప్రవచనంలోనే ఉండునట్లుగా భద్రపరచును గాక. మీ అందరూ కూడా ప్రవచనంలో ఉన్నారనుకోండి, ఫైనల్గా మీ రివార్డ్ బాగుంటుంది. రివార్డ్ ఎప్పుడు వచ్చింది? రివార్డ్ ఎట్ ది ఎండ్. రివార్డ్ ఎట్ ది ఎండ్. రివార్డ్ ఎట్ ది ఎండ్ ఎందుకంటే కొంతమంది రివార్డు పొందుకున్నారు ఆల్రెడీ. నీకు కలిగిన కిరీటం అన్నాడు. నీకు కలిగిన కిరీటాన్ని ఇప్పుడు ఏం చేయొద్దు అన్నాడు? అపహరింపబడకుండా చూసుకోమన్నాడు. ఎప్పుడైతే మీరు గ్రేస్కి లాకే డిఫరెన్స్ తెలుసుకున్నారో అప్పటి నుంచి మీ అకౌంట్లో డబ్బులు పట్టడం స్టార్ట్ అయింది పరలోకంలో. కానీ మీరు సూడోగ్రాస్తో ఎప్పుడైతే లింక్ అవుతారో అప్పటి నుంచి మీ మైనస్ బ్యాలెన్స్ కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి ధర్మశాస్త్ర ఉపదేశం నుంచి బయటకు వచ్చి మళ్ళీ కొరియా బోధలు కలిసిపోకూడదు. ధర్మశాస్త్ర ఉపదేశం నుంచి బయటకు వచ్చామని చెప్పుకొని మళ్ళీ సూడో గ్రేస్లో కలిసిపోకూడదు. ఎందుకంటే గ్రేస్ పేరుట కూడా దుర్బోధలు ఉన్నాయి. ఆ వ్యక్తులతో కానీ వాళ్ళ మీద ఉన్న ఆ రాంగ్ స్పిరిట్తో కానీ లింకులు పెట్టుకుంటే మీ కిరీటం పోయిద్ది. ఖచ్చితంగా నా కిరీటం వస్తుందని అనుకోవద్దు. రాత్రి వర్తమానం అయినండి ఎవరైనా అనుకోవద్దు. రాజమండ్రి ఖచ్చితంగా కిరీటం వస్తుందని మీరు అనుకోవద్దు. కిరీటం వచ్చేదానికి ఎంత అవకాశం ఉందో కిరీటం అపహరించబడేదానికి కూడా అంత అవకాశం ఉంది. ఎప్పుడు అపహరించబడిద్ది అంటే వెన్ యు ఆర్ మూవింగ్ అగైనెస్ట్ టు ద ప్రాఫెసీ. ప్రవచనానికి విరోధంగా నువ్వు లేస్తే ఈ దినాల్లో ఈ సత్యకృప ప్రపంచానికి వెళ్ళాలని ప్రభు ప్రణాళిక కలిగినాడు. అది ఆంధ్రాలో పుట్టిందా, నజరేతులో వస్తుందా, జగన్నాథపురంలో వస్తుందా, చిన్న గ్రామం అయినా నువ్వు గమనించుకోవాలి. ఎందుకంటే ప్రవక్త ఎక్కడ పుట్టాడు అంటున్నారు వాళ్ళు? ప్రదేశంలో కాదురా బాబు, గలిలయలో పుట్టాడు అంటున్నారు. ప్రవక్త ఎక్కడ గణహీనుడు కాదంటే స్వదేశంలో. విచారించి చూడు, గలిలయలో ఏ ప్రవక్త పుట్టాడు అంటున్నారు. నిజమా? యేసుప్రభు ప్రవక్త కాదా? గలిలయలో పుట్టలేదా? అలాగొద్దు. ప్రవక్తలు పుడితే ఎక్కడ పుడతారు? స్కాట్లాండ్ దేశంలో పుడతారు, అమెరికాలో పుడతారు అనుకోవద్దు. ప్రవక్త మనకు ఒక 50 కిలోమీటర్ల దూరంలోనే పుట్టుండొచ్చు, మనకు ఒక 20 కిలోమీటర్ల దూరంలో పుట్టుండొచ్చు. కానీ అతని మాట వినకపోతే మన ప్రవచనం అనే లైన్లోంచి బయటకు వెళ్ళిపోతాం. సో ప్రభు ఉదయకాలం మిమ్మల్ని అందరినీ జాగ్రత్త పెట్టును గాక. ప్రభు నాకు ఇచ్చిన హృదయ భారం అదే. ఈ ఉదయం ఈ తలం మీ హృదయాల్లో ఉండాలి. దీనికి ఆరంభం ఉంది, దీనికి అంతం ఉంది. ఇప్పటికిప్పుడు సొంత పార్టీ పెడితే ఎజెండా ఎక్కడి నుంచి తెస్తారు చెప్పండి? ఇప్పటికిప్పుడు సొంత పార్టీ పెట్టారు,
ఎజెండా ఎక్కడి నుంచి తెస్తారు? కాబట్టి ఎజెండా ఉండే దానిలో ఉండండి. ఇప్పటికిప్పుడు మీరు ఎజెండా క్రియేట్ చేస్తారు తప్పితే యారు. కాబట్టి పేరు పెట్టేసి కింద మీరు రాసే ఎజెండాలు ఎజెండా అవుతుంది. దేవుడు దర్శనం ద్వారా స్టార్ట్ చేసిన మినిస్ట్రీలో మీరు నిలిచి ఉంటే అంతములో నీవు బహుమానం పొందుతావు, అంతములో నువ్వు అత్యధికమైన బహుమానం పొందుతావు. అలాగే ప్రభు మిమ్మల్ని అందరినీ భద్రపరచును గాక. ప్రభు తలంపులు మనందరి ఇంటిలో దీవించుగా. ఓపికగా చివరిదాకా వర్తమానం విన్న వారందరికీ మీకు కూడా చెప్తున్నాను, ఓపికతో ఉండండి చివరిదాకా, మీకు ఖచ్చితంగా బహుమానం వస్తుంది. ప్రభు మీకు అటువంటి స్వస్థ బుద్ధి జాగ్రత్త కలిగించుగా. ఆమేన్. కీర్తనల గ్రంథము 35 అధ్యాయము 27 వచనం నుంచి తన సేవకుని క్షేమం యెహోవా తన సేవకుని క్షేమం విచారిస్తున్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచనం నుంచి దావీదు గారి యొక్క సింహాసనం అది నిత్యము ఉండేదని, నిత్యం స్థాపించబడేదని, ఆయన మీద ఉన్నటువంటి అభిషేకం, అలాగే ఆయన పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక, ఆయన పట్ల ఉన్నటువంటి దేవుని యొక్క ప్రవచనం ఎరుగక శత్రువు ఏ విధంగా నిర్హేతుకంగా దేశిస్తున్నాడో జ్ఞాపకం చేస్తూ, అలాగే యోసేపు గారి విషయంలో కూడా మరి ఆయన పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక ఎరగకుండా వారు ఏ విధంగా యోసేపు గారిని ఏ విధంగా ద్వేషించారో, అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి పట్ల మరి దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం ఆయన వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా అయితే నిర్హేతుకంగా ద్వేషించి చంపేశారో ఆ విషయాలు మనకు జ్ఞాపకం చేస్తూ ప్రభు ఈ రోజున మనం చేస్తున్నటువంటి ఒక వ్యక్తిగత పాపాల వల్ల తద్వారా మన దుర్నీతికి సాధనాలుగా మన అవయవాలు ఉపయోగించి ఏదైతే ప్రవచనం ద్వారా మరి నిర్వహించబడి అభిషేకం ద్వారా నిర్వహించబడుతున్నటువంటి సేవకుల ద్వారా నిర్వహించబడుతున్నటువంటి ప్రవచన పరిచర్య అది అదోల్లామ నుంచి ప్రారంభించబడి హరారాత్ వరకు మరి చేరే పరిచర్య అనే అటువంటి పరిచర్యకి మనం చేసే వ్యక్తిగత పాపాలు తద్వారా దాన్ని దుర్నీతికి సాధనాలకు ఉపయోగపడి ఆ పరిచర్యకు మరి ఆటంకపరిచేగా మన పాపాలు ఉంటాయని. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ పాపంలో పడి దుర్నీతికి సాధనాలకు ఉపయోగపడతాం ఆ పరిచర్య నుంచి మనం మరి మధ్యలోనే మనం బయటకు వెళ్ళిపోతాం అనే విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తూ మన అందరినీ ముందుగానే అలర్ట్ చేసినట్టుగా, ముందుగానే మనం హెచ్చరించినట్టుగా ప్రభు ఈ యొక్క వర్తమానం ద్వారా మనకి అర్థమవుతుంది. కాబట్టి ఈ విషయాల్లో మనందరం కూడా ప్రాముఖ్యంగా మనం ఏదైనా తప్పిదంలో పడకుండా మనం ఎప్పటికప్పుడు మనం కాపాడబడుతూ ఉండాలి. ఎప్పుడైతే హెచ్చరిక వచ్చిందో మనలో ఏదైనా తప్పిదం ఉన్నప్పుడు వెంటనే దాన్ని సరి చేసుకుని మనం ముందుకు కొనసాగితే ఈ పరిచయలో మనం ముందుకు కొనసాగలేం. కాబట్టి ఈ విషయాల్లో మరి పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు తన దాసుడి ద్వారా మాట్లాడిన సంగతుల విషయంలో మనందరం కూడా జ్ఞాపకం చేసుకుని మరి ఆ విధంగా మనం తెలియజేయబడిన రీతిగా ముందుకు కొనసాగుదాం. శ్రేష్టమైన తలంపులు పరిశుద్ధాత్మ సాయంతో అందించిన సేవకులకు, అలాగే ఇప్పటి వరకు నిలిచి వాక్యం ఉన్న ప్రియులకు, అలాగే దేవుని సేవకులు అందరికీ కూడికి పక్షంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు సాయంత్రం ఉదయకాలం మన 11 గంటలకి దండగారిలో, సాయంత్రం తణుకులో జరిగే మరి పరిచర్ల కొరకు ప్రార్థన చేయండి. వీలు కలిగిన వారు పాలు పంపులు పొందండి. ఈ సమయంలో దేవుని సేవకులు మరి తెలంగాణలో మరి పరిచయం చేస్తున్న దేవుని సేవకులు అహరోన్ గారు ముగింపు ప్రార్థన చేయవలసింది కోరుచున్నాం. వేములవాడలో పరిచయం చేస్తున్న దేవుని సేవకులు అహరోన్ గారు ముగింపు ప్రార్థన చేసి కూడికి ముగించారు. వందాలండి. అందరికి వందనాలు. వందాలండి. ప్రార్థన చెప్పుకుందాం. సర్వోన్నతుడ సర్వశక్తివంతుడ జీవాధిపతి యేసు వందనాలు. ప్రభా, మమ్మలను మా ప్రాంతాన్ని ప్రేమించి ప్రభా ఎక్కడ ఉన్నటువంటి జగన్నాథపురం నుండి మీరు నీ వాక్కును ఈ ప్రాంతం మాత్రమే కాదు మిమ్మల్ని ప్రేమించిన సకల జాతుల వారికి, సకల ప్రాంతాల వారికి కూడా తండ్రి ఆ రోజు ఇచ్చిన వాగ్దానము అది గోడలెక్కి వ్యాపించుచున్నది అని ఇంతవరకు తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని మా కన్నుల ఎదుటకు దాన్ని కొనసాగిస్తున్నందుకు కృతజ్ఞతలు దేవా. ఇది ప్రవచన సారము అని గ్రహించడానికి తండ్రి ఇంకా మాకు సరిపోవడం లేదని ఒప్పుకుంటున్నాము. ఆ గ్రహింపును మీరే ఇవ్వండి దేవా. నిర్హేతుకముగా
మేము తండ్రి అయ్యా నీ ప్రవచన సారానికి అయ్యా మేమే అడ్డంకులుగా ఉండుతున్న దినాలు కూడా కనబడుతున్నవి. ఎందుకనగా మా చుట్టూ ఉన్న వాతావరణము తండ్రి ఏది మంచో ఏది కీడో గ్రహింపలేని పరిస్థితిలో మేము ఉంటున్నాము. దయతో జ్ఞాపకం చేసుకొని తండ్రి ఈ యొక్క ప్రవచన సార ఈ సమయాన్ని ఉదయకాలమే మేము గ్రహింపులో రావాలని, అయ్యా ఆది కాలంలోనే మమ్మల్ని ప్రేమించి అయ్యా అంతంలో మీరు ఎలా ఉండాలనో నిర్ణయిస్తున్నారు. ఇది మీ ప్రేమకై స్తోత్రం, కృతజ్ఞతలు. ఈ ప్రవచన సార లేఖనాలన్నిటినీ తండ్రి మా హృదయంలో తీసుకురావడానికి ప్రభువా మీరు ఎంతో మమ్మలను తండ్రి ఓర్చుకుంటున్నారు నేర్చుకోవడానికి. తండ్రి దీని దయతో ఇంకా మరింత శ్రేష్టముగా ఈ ప్రవచన సార ఈ కార్యాన్ని మేము మాత్రమే కాదు, మిమ్మల్ని ప్రేమించే ప్రతి వారు కూడా ఇందులో నిలిచినట్లుగా మీరు ఆ కృపను ఇవ్వండి. ఇందులో నుంచి ప్రభా యూద ఆ ప్రవచన సారంలో నుంచి తప్పిపోతున్నాడని తండ్రి ఆనాడే నీ భక్తుడైన ప్రవక్తైనటువంటి దావీదు నోట పలికించి తండ్రి ఆ కృప ఏర్పాటులో తండ్రి తప్పిపోతున్నాడని అయ్యా మరి యొక్క ఈ నడిపిస్తున్నటువంటి సత్య సంబంధమైనటువంటి ఈ సత్యవాక్యంలో నుండి ప్రభువా తండ్రి మేమును సైతము కూడా తప్పిపోకుండా తండ్రి నీ కృపలో నిలిచినట్లుగా సహాయం అందించండి. ఓ దేవా, ఇది మా కనుల ఎదుట ఎంత ముందుకు మీరు తీసుకువెళుతున్నారో నాకు అర్థమవుతుంది దేవా. ఈ శరీర బలహీనతలు పాపమే కాదు అయ్యా, ఈ సత్యవాక్యానికి విరోధము కూడా లేచేవారు కూడా పాపంలో ఉన్నారని. ఈ రెండు రకాలుగా, ఎందుకనగా ఈ పరిచర్య కేవలము తప్పును మాత్రమే చూపించేది కాదు, కానీ ఈ ప్రవచన సారముగా ముందుకెళ్తుంది. దానికి కూడా మీరు విరోధంగా నడవకూడదు అని మీరు అయ్యా గ్రహింపునిస్తున్నారు. అయితే నేను ఇప్పటి వరకు ఒక ఉపదేశకున్నానే గ్రహించాను, కానీ ఇది ఈ ప్రవక్త సారమని గ్రహింపులో తీసుకువచ్చినందుకు కృతజ్ఞతలు. ఈ ఉదయకాలము ఇది ఒక ఉపదేశకుడు మాత్రమే కాదు, ఇది ఒక ప్రవక్త సారం అని మాకు అర్థమవునట్లుగా ఆ కృప తండ్రి మీరే మాకు ఇవ్వండి. విశేషంగా గ్రహించే కృపను కూడా మీరే మాకు ఇవ్వండి అయ్యా. ఒక ఉపదేశకుడు ఉపదేశం మాత్రమే కాదు, కానీ అయ్యా ఈ చివరి దినాలలో ఒక ప్రవక్తగా ఆ పలుకులు మాకి అయ్యా వినిపిస్తున్నందుకు కృతజ్ఞతలు. ఇంకా మేము మా జీవితంలో విశేషముగా రాబోతున్నటువంటి అదుల్లాము గుహములో ప్రారంభమై అరారతు కొండ మీద నిలుస్తున్నటువంటి ఈ గొప్ప అయ్యా ఈ కార్యాలను సంగతులను తండ్రి మేము ఇంకా గ్రహించినట్లుగా మా హృదయాలు తెరవండి. ప్రభు కనికరపడండి. ఎందుకనగా మమ్మల్ని మీరు ఎంత ప్రేమిస్తున్నారు. కాన్ఫరెన్స్ లో ఎంతమంది హృదయాలను తండ్రి అయ్యా వాళ్ళు సరిచేసుకున్నారు. ఎంత ఆనందముగా అరారతు కొండల మీద మీరు నిలవబెట్టారో మీరు కృతజ్ఞతలు తండ్రి. మా జీవితాలు ఎక్కడో ఉన్నటువంటి మమ్మలను అదుల్లాము గుహం నుండి అయ్యా తోడుకొని అరారతు కొండపైకి తండ్రి మమ్మల్ని తీసుకెళ్ళడానికి మీరు ఎన్నుకున్నటువంటి ఆ దైవ సేవకుని బట్టి స్తోత్రములు. ఈరోజు మీరు అన్నారు మోషే ధర్మశాస్త్రం ఉన్నది, దేవుని యొక్క ధర్మశాస్త్రం ఉన్నది. తండ్రి మేము దేవుని ధర్మశాస్త్రంలో వచ్చినట్లుగా అయ్యా మీరే మమ్మల్ని దర్శిస్తున్నందుకు వందనాలు. కృప చూపండి అయ్యా. ఇంకను ముందు ముందు తండ్రి ఇంకా మా మనసులోకి ఉన్నటువంటి ప్రతి అపవిత్రతను కడిగి ఈరోజు మాకు ఇచ్చిన వాక్యంపై స్తోత్రములు అయ్యా. స్పష్టంగా మీరు అన్నారు కొరింథీ పత్రికలో, దేవా మేము నీతి గల వారము అని చెప్పి మీరు పాపం చేయొద్దని చెప్తున్నారు. ఈ ప్రపంచం అంతా పాపము చేయొద్దని చెప్పి నీతిగా ఉండని చెప్తుంది ప్రభా. ఈ రెండింటిలో ఇంకా విశేషముగా మేము గ్రహించి తండ్రి అవును మేము నీతిమంతులమే కానీ పాపం చేయొద్దు అనేటువంటి కృప ఏర్పాటు విషయమై స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తున్నా తండ్రి. ఈ కృపలో నుండి మేము తప్పిపోకుండా బహు జాగ్రత్తగా ప్రతిదినం ఉదయకాలమే మమ్మలను మా జీవితాలను దర్శిస్తున్నందుకు కృతజ్ఞతలు దేవా. ఇంతవరకు ఈ ఏర్పాటులోనికి నన్ను జ్ఞాపకం చేసుకున్నారు, కృతజ్ఞతలు తండ్రి. ఇంకా చివరి దాకా ఇందులో కొనసాగునట్లుగా ఆ కృప మీరే ఇవ్వండి తండ్రి. నా కొరకు, మా ప్రాంతం కొరకు, ఈ ప్రాంత ప్రజల కొరకు ప్రభా మీ ప్రియులు చేస్తున్న ప్రయత్నము, ప్రయాసము, ప్రార్థన వాటన్నిటి వరకు స్తోత్రం చెల్లిస్తున్నా. రాబోతున్న ఆదిలాబాద్ కాన్ఫరెన్స్ కూడా ప్రభా దయతో జ్ఞాపకం చేసుకో. ఆ ప్రాంతంలో కూడా విశేషంగా నీ కృప విస్తరించినట్లుగా కృప చూపండి తండ్రి. మరి అనుదినము జరగబోతున్న అయ్యా కార్యక్రమాలను కూడా ప్రభా మీరు ఎత్తి పట్టండి, సహాయం చేయి. ఓ దేవా ఇంతవరకు తోడుగా ఉన్నారు, వందనాలు.
గొప్ప గొప్ప సంగతులు వస్తున్నాయి, గొప్ప గొప్ప సాక్ష్యాలు వస్తున్నాయి. ఓ దేవ, ఇవన్నీ నాయన మేము కొంత మట్టుకే సంతోషించడం కాదు కానీ తుదమట్టుకు సంతోషించి ఆ కృపలో నిలిచి ఉన్నట్లుగా సహాయం మీరే అందించమని మీకు స్తోత్రం చెల్లిస్తూ ఇచ్చినటువంటి వర్తమాన సేవకులు లూకా బర్నబాసు గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నా. అయ్యా, నిర్వహిస్తున్న నిర్వాహకులను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నా. దీని కొరకు తెర వెనుక ఉండి సహకరిస్తున్న ప్రతి వారిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. విదేశాల నుండి వీక్షిస్తున్న ప్రతి బిడ్డలను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నా. ఇందులోనికి రాబోతున్న వారిని కూడా బట్టి స్తోత్రం చెల్లిస్తున్నా. ఇంతవరకు మీరు చూపిన కృపను బట్టి స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తూ ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రం చెల్లిస్తూ మా ప్రభు రక్షణ యేసు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు అహరోన్ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడికి ముగింపు చేసుకుందాం. యా, వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి.